శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో నిన్నటి ఎపిసోడ్లో దేవి వరప్రసాద్ గారి జర్నీ ఏదైతే ఉందో సినీ జర్నీ ఎన్టీఆర్ గారితో నా దేశం దగ్గరకు వచ్చి ఆగిపోయామండి. దాని తర్వాత అసలు ఏం జరిగింది? దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకే హీరోతో తీయాలి, ఆయన ఏ హీరోతో తీయటానికి ఇష్టం లేదు. ఇంచేదంటే మైండ్లో ఒక లుక్ పడిపోయింది. రామారావు గారితోనే రామారావు గారే నా గాడ్ ఫాదరు, నా తండ్రి తర్వాత తండ్రిలాగా ఆదరించిన రామారావు గారితోనే సినిమాలు తీస్తానని అనుకున్నారు. కానీ ఇప్పుడు రామారావు గారికి ప్లేస్లో గ్యాప్ వచ్చేసింది, ఆయన రాజకీయానికి వెళ్ళిపోయారు. సో మంచిదే అది. ఇచ్చేదంటే రాష్ట్రానికి మంచి జరుగుద్దని ఒక ఇది ఉంది కదా, మంచి జరిగింది కూడాను. ఏమండి అటువంటిప్పుడు ఎవరితో తీయాలని అనుకుంటే ఇక నెక్స్ట్ హీరో ఒక సీనియర్ హీరో కృష్ణ గారు ఒకళ్ళే ఉన్నారు. కానీ కృష్ణ గారితో తీయమని అందరూ చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు సోమన్ బాబు కృష్ణ గారే కదా, కొంచెం ఎమికబుల్గా ఉండే ఆర్టిస్టు మాస్ హీరో కృష్ణ గారు మాస్ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు ఆయన. అంచేత ఆయనతో తీస్తే కొంచెం బాగుంటుందని సలహాలు ఇచ్చారు మిత్రులు ఉంటారు కదా. సలహాలు ఇస్తే ఏం చేశారంటే ఆయనకి మైండ్లో ఒకటి పడిపోయింది. ఎప్పుడైనా సరే ఈ తిరుగులేని మనిషిలో చిరంజీవి గారిని పెట్టారు కదా, ఆ చిరంజీవి గారి హార్డ్ వర్క్ సిన్సియారిటీ చూసి ఎప్పటికైనా పెద్ద హీరో అవుతాడని ఆయన అప్పుడు అనుకున్నాడు. ఆయన అంటే అప్పుడంటే ఇది ఇచ్చాడు ఆయన, అప్పుడే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చాడు ఆయన రామారావుతో కాంబినేషన్. అప్పటికేదో 40-50 ఉంటే 70,000 80,000 వచ్చి తీసుకొచ్చి పెట్టారు. సో ఆయన చిరంజీవి గారితో తీస్తే మళ్ళీ ఎలా ఉంటుంది, ఒక టేక్ ఆఫ్ బాగుంటుందేమో మళ్ళీ. ఇప్పుడు ఆయన బాగా సినిమాలు చేస్తున్నాడు ఆయన, తర్వాత ఇది ఖైదీ గీది అంతా చేస్తున్నారు అని అనుకున్నారు ఆయన. కృష్ణ గారితో కంటే చిరంజీవి గారితో తీయటం అనేది ఈయన ఆలోచన, దేవిప్రసాద్ గారి ఆలోచనతే సరే అప్రోచ్ అయ్యారు. అప్పుడు డేట్స్ చూసేది వెంకన్నబాబు అంటే ఆయన కూడా నిర్మాతే. వెంకన్నబాబుని అడిగితే చిరంజీవి గారు చెప్తే వెంటనే డేట్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చేదంటే తిరుగులేని మనిషి రామారావు కాంబినేషన్లో సినిమా తీసిన దేవి వరప్రసాద్ గారి ఒక రాయల్ ప్రొడ్యూసర్ కింద ఈయన పేరు పడ్డాడు దేవి వరప్రసాద్ గారు. ఆయన ఒక సిస్టమేటిక్గా సినిమాలు తీస్తారు, పెద్ద ప్రొడ్యూసర్ అనే పేరు పడిపోయింది ఆయన. ఏమండి ఇట్లా ఉంటున్నప్పుడు ఆయన సినిమా తీశారు. సినిమా తీస్తే దానికి దర్శకుడుగా బాపయ్య గారిని పెట్టారు, కె బాపయ్య గారు, రాఘవేంద్ర గారు కజిన్ బ్రదరు. చిరంజీవి గారు హీరోగా సుమలత మాధవి హీరోయిన్స్. అప్పటికి ఖైదీ కూడా జరుగుతుంది. సుమలత మాధవి హీరోయిన్స్, పరుచూరి బ్రదర్స్ కథ. ది చట్టంతో పోరాటం సినిమా సక్సెస్ అయింది, తీశారు. మళ్ళీ ఇక రెండో సినిమా మళ్ళీ చిరంజీవి. ఈ హార్డ్ వర్క్ రాత్రులు ఈయన చిరంజీవి గారు టైం రిస్ట్రిక్షన్స్ లేకుండా నేను 6 గంటలకు వెళ్ళిపోతాను. అంతకుముందు కూడా సోమన్ బాబు గారితో కూడా అనుకున్నా కూడా సోమన్ బాబు గారు అయితే 6 గంటలకు వెళ్ళిపోతానంటారు, ఇప్పుడు గబుక్కుని ఏదన్నా ఇది వస్తుంది అని కూడా ఆలోచన వచ్చింది. సోమన్ బాబు గారి ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఇక చిరంజీవి గారు బెస్ట్ చాయిస్ అనుకున్నారు, చేశారు. అంటే సోమన్ బాబు ఇది వచ్చింది. చిరంజీవి గారు ఏం చేస్తున్నారంటే ఆయన నైట్ చేయాలంటే కష్టపడి 3 గంటల వరకు అయినా సరే ఏంటి ఇలా చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు అని కూడా అడగకుండా చేశారు ఆయన ఈ సినిమాలో. ఏది ఇప్పుడు చట్టంతో పోరాటం సినిమాకి ఆయన డెడికేషను, కష్టపడే మనస్తత్వం బాగా నచ్చింది దేవిప్రసాద్ గారికి. ఇట్లాంటి హీరో కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఫస్ట్ రామారావు గారిలో చూశాను ఇది చేయటం మనస్తత్వం, మళ్ళీ చిరంజీవి గారిలో చూస్తున్నాను. అంటే కృష్ణ గారు కూడా చేస్తారు, చేస్తేనే కదా. చిరంజీవి గారిలో చూశానని చెప్పేసి ఈయనతోనే సినిమాలు తీద్దామని అనౌన్స్ చేశాడు ఆయన. ఇక నేను తీస్తే సినిమాలు చిరంజీవి గారితో తీస్తానని మీడియాకి చెప్పేశాడు ఆయన. ఆ మాట మీద నిలబడి ఉన్నారు. మళ్ళీ మూడోసారి 1 సంవత్సరం తర్వాత ఎప్పుడో మళ్ళీ డేట్స్ ఇచ్చారు చిరంజీవి గారు. డేట్స్ ఇస్తే మళ్ళీ పరిశోధన ప్రదర్శనని అప్రోచ్ అయితే కథ చెప్పారు, నచ్చల ఆయన. నచ్చకపోతే అప్పుడు ఎలా పడితే అలా నేను సినిమా తీయొద్దని నాకు రామారావు గారి నుంచి అలవాటు చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఫస్ట్ నా చేత కథ చెప్పించుకున్నారు ఆయన. అంటే నిర్మాతకి కథ మీద ఎంత అవగాహన ఉంటుంది అది తెలుసుకోమన్నారు. తీసే నిర్మాతకే కథ తెలియనప్పుడు సినిమా ఎలా తయారవుతుంది, ఏ పద్ధతిలో ఉంటుందని చెప్పి ఆయన సలహాతో నేను పాటిస్తున్నాను నేను ఇప్పుడు. అంచేత చిరంజీవి గారి డేట్స్ ఉన్నంత మాత్రాన
ఏ కథ పడితే ఆ కథ పోనీ తీసేద్దాం, తర్వాత కథ మార్చుకుందాం అనే ఇదికి నేను వ్యతిరేకిని. సారీ అన్నారు. అంటే అందరూ డేట్స్ పోతే అని కంగారు పెట్టారు. చిరంజీవి గారు డేట్స్ పోతే ఎట్లాగా అదని. చిరంజీవి గారు డేట్స్ కాదు, మా గాడ్ ఫాదర్ రామారావు డేట్స్ ఉన్నా కూడా నేను అలాగే చెప్పాను. ఆయన చెప్పిన సలహా నాకు ఇది. అంచేత నేను కథ ఓకే అవ్వందే, నాకు నచ్చదే నేను సినిమా తీయను, పర్వాలేదు అన్నారు. అప్పుడు ఎంవిఎస్ సర్వనాథరావు గారు ఒక కథ చెప్పారు ఆయన. కానీ ఉందని చెప్పారు ఎవరో చెప్తే విన్నాడు ఈయన. వింటే నా దగ్గర ఫస్ట్ ఒక హాఫే ఉంది సార్ అన్నాడు ఆయన. మరి ఒక హాఫ్ ఉంటే కథ ఉందని చెప్పారు కదండి, డెవలప్ చేయాలి సార్ అన్నారు. ఎప్పుడు డెవలప్ అయ్యారు ఏంటి ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా. అప్పుడు తర్వాత రాఘవేంద్ర గారు ఒకసారి, మరి విజయేంద్ర ప్రసాద్ గారు ఒక కథ ఉంది ఆయన దగ్గర, రైటర్స్ దగ్గర వింటారు కదా కథలన్నీ. ఇప్పుడు ఎంవిఎస్ సర్వనాథరావు చెప్పాడు, విజయేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు. పిలిస్తే ఆయన ఒక కథ చెప్పాడు. ఆ కథ చెప్పిన తర్వాత ఏమనిపించిందంటే, ఇప్పుడు దేవి ప్రసాద్ గారికి ఈ కథ నచ్చింది, ఈ రెండు మిక్స్ చేస్తే బాగుంటుందని దేవి ప్రసాద్ గారికి అనిపించింది. అయితే రాఘవేంద్రరావు గారు చెప్పారు. రాఘవేంద్రరావు గారు చెప్తే విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పి ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పిస్తే ఆయన ఓకే అన్నారు. రెండు మిక్స్ చేసి కథ తీశారు. అదే మంచి దొంగ. ఆ మంచి దొంగల విశేషాలు రెండు ఉన్నాయి. ఒకటి, విజయశాంతి కెరీర్ని మలుపు తిప్పిన క్యారెక్టర్ అందులో వేసింది ఆవిడ ఇన్స్పెక్టర్గా. ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేయటమే విజయశాంతి కర్తవ్యం సినిమాకి లీడ్. కర్తవ్యం సినిమా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిందే, దానికి లీడ్ ఈ సినిమాలో వచ్చింది, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసింది. నంబర్ 1. నంబర్ 2, మోహన్ బాబు గారు నా రూటే వేరు అని మేనరిజం తోటి బ్రహ్మాండమైన పేరు వచ్చింది మోహన్ బాబు కూడా ఈ సినిమాయే మంచి దొంగ. ఏమండి, ఇది అయిన తర్వాత ఇప్పుడు వేరే సినిమా తీనన్నారు, వేరే హీరోతో బాలకృష్ణ గారితో ఒక సినిమా తీశాడు ఈయన. బ్రేక్ చేశారు మీరు ఎలా అంటారు? బ్రేక్ చేయలేదా? ఆయన మాట తప్పలా, కానీ సినిమా తీశాడు ఆయన బాలకృష్ణ తోటి. అప్పటికి బాలకృష్ణ డేట్స్ ఆయనకి అప్పచెప్పాడు రామారావు గారు, బాలకృష్ణ డేట్స్ మీరు చూడండి అని చెప్పేసి. అలా చూస్తుండగా వాళ్ళ సిస్టర్ గారు అప్రోచ్ అయ్యారు, సుజాత గారు. వాళ్ళ సిస్టర్ గారు అప్రోచ్ అయ్యి, అన్నయ్య నాకు ఒక సినిమా తీసి పెట్టు, నీ దగ్గర డేట్స్ ఉన్నాయి కదా, కొంచెం బాలకృష్ణ గారితో చెప్పి అంటే, సరేనమ్మా తీసి పెడతానని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి తీశారు బాలకృష్ణతో సినిమా. ఆయన ఇది కాదు, ఆయన ఊళ్ళో సమర్పకుడు, ఆయన పేరు కావాలి కాబట్టి సిస్టర్కి సమర్పకుడుగా బాలకృష్ణతో సినిమా తీశాడు ఆయన. ఏమండి, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త దీనికి నాంది పలికారు ఈ నిర్మాతలు. ఇప్పుడు ఆ సినిమా పేరు భలే దొంగ. చిరంజీవి గారితో మంచి దొంగ, బాలకృష్ణ గారితో భలే దొంగ. ఇది అలా తీసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 4 సినిమాలు తీసినట్టయింది ఈయన ఆధ్వర్యంలో. ఏంటంటే ఆయన హ్యాట్రిక్ కొట్టాడు ఆయన సినిమాలు. చట్టంతో పోరాటం, కొండపల్లి రాజా, తర్వాత మంచి దొంగ, హ్యాట్రిక్ హిట్స్ చిరంజీవి గారితో. అలాగే రామారావు గారితో కూడా తీశాడు ఆయన, మర్చిపోకూడదు ఇవి. ఇప్పుడు ఈ తర్వాత ఏం జరిగిందంటే ఒక పరిణామం, ఒక మంచి కథ దొరికింది. ఆ కథ దొరికితే బెంగాలీ కథ దొరికితే దాసనారాయణ గారితో తీద్దామని అనుకున్నారు ఆయన ఒక్కడే కాకుండా సిండికేట్గా ఏర్పడ్డారు 3 నిర్మాతలు. నంబర్ 1 దేవి వరప్రసాద్, నంబర్ 2 త్రివిక్రమరావు గారు, నంబర్ 3 అశ్విని దత్ గారు. ఈ 3 కలిసి సిండికేట్గా ఏర్పడి అమ్మ రాజీనామా అనే సినిమా, ఆ రైట్స్ రామానాయుడు గారి దగ్గర ఉంటే దానికి తీయటానికి అంత సెంటిమెంట్ సినిమా తీయాలంటే దాసనారాయణరావు గారు కరెక్ట్ అని చెప్పేసి ఆయన అప్రోచ్ అయ్యి ఆయన దాదాపుగా 18 రోజుల్లోనూ అమరాజీనామా సినిమా తీశారు పేదవాళ్ళు. అది ఒక మహాతృప్తినిచ్చిన చిత్రం అమరాజీనామా. శారద గారు మెయిన్ పాత్ర అమరాజీనామా. పాటలు కూడా చాలా బాగుంటాయి, సెంటిమెంట్ సినిమా. ఏమండి, ఇది కాంబినేషను. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారికి వద్దాం. ఇవన్నీ మధ్యలో ఆయన హెల్ప్ చేసిన ఇవి, అంటే వాళ్ళతో కలిసి చేశారు ఈయన. 3 నిర్మాతలు కూడా పెద్ద నిర్మాతలు. దాసనారాయణతో ఒక కొత్త దీనికి నాంది పలికారు వీళ్ళు. అంటే 3 నిర్మాతలు కలిసి ఒక సినిమా తీయటం అనేది కొత్త దానికి నాంది పలికారు సిండికేట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇస్తే ఏం చేయాలి అని అనుకుంటున్న టైంలో ఒకసారి విజయశాంతి ఫోన్ చేసింది. విజయశాంతితో మరి మంచి దొంగలు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేయించారు కదా, ఆ తర్వాత కర్తవ్యం కూడా చేసింది ఆవిడ. ఆ తర్వాత విజయశాంతి ఒకసారి ఫోన్ చేసింది, ప్రసాద్ గారు నేను
ఈ మధ్యన రజనీకాంత్ గారితో ఒక సినిమా తీశాను నేను, మన్నన్నని. అది చాలా బాగుంటుంది సబ్జెక్ట్స్ చిరంజీవి గారికి. మరి అది మీరు రైట్స్ కొనండి అని చెప్తే, మీరే చెప్పండి అమ్మా, నేను కొంటాను, మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది, మీరు చెప్తే నేను రైట్స్ తీసుకుంటాను అని చెప్పేసి ఆవిడ రికమెండేషన్ తోటి రైట్స్ తీసుకున్నారు. మన్నన్ అనే సినిమా రైట్స్ తీసుకున్నారు. తీసుకుంటే మరి చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు, ఆ సినిమా చూడంగానే డేట్స్ ఇచ్చారు. కానీ విజయశాంతి గారు డేట్స్ దొరకలే, షీఈ్ బిజీ. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే అప్పట్లో కొంచెం క్రేజీగా ఉన్న నగ్మా డేట్స్ కోసం ప్రయత్నించారు. ఆ నగ్మా దేశం తీస్తే సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పేరు ఘరానా మొగుడు. అసలు హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ అంటే 2 హ్యాట్రిక్లు కలిపినంత కలెక్షన్ ఘరానా మొగుడులో వచ్చింది చిరంజీవి గారితో. అంటే చిరంజీవి గారితో తీసిన 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్, ఇక దీనికి తిరుగులేని హిట్స్ అనమాట. అది అయిన తర్వాత ఇప్పుడు భగవంతుడు అలా ఉంచితే వరుసగా చేస్తే మనిషికి కష్టం అనేది తెలియదు కదా, అంచేత ఒక టెస్ట్ పెట్టాడు ఆయన. టెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సినిమాకి తీయాలి, కట్ చేయాలి. అంటే అన్ని కాలాలు ఒకేలా ఉంటే మనకి వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం ఇవన్నీ కూడా చేంజెస్ లాగానే మనిషి జీవితం కూడా చేంజెస్ ఉంటుంది. కష్టం వెనకాల సుఖం, సుఖం వెనకాల కష్టం. కానీ దీనికి పెనుమార్పు తీసుకొచ్చిన చిత్రం ఒకటి తీశాడు ఇప్పుడు ఈయన. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా ఏమండి, పెనుమార్పు అంటే జీవితాన్ని మార్చేసిన సినిమా ఇది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అంటారు చూసారా, ఒక చిత్రం ఈయన జీవితాన్ని మార్చేసింది, తలకిందులు చేసింది. అంచేత అది చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది. కానీ మీరు అన్నారే పొద్దున్న నిర్మాత దీని గురించి, అట్లాగా అన్ని ఒకలాగా అన్ని కాలాలు ఒకలాగా ఉండవు, మనకు అనుకూలంగానూ ఉండవు. భారీ నష్టాలు అనుకోవచ్చు. భారీ నష్టాలు కాదు, అసలు నేను విషయం చెప్పిన తర్వాత లాస్ట్ కామెంట్ చేస్తాను దీని గురించి. ఇప్పుడప్పుడే చెప్పండి, విషయం చెప్పేస్తాము. సినిమా మృగరాజు. సరే, మీరు అలా చెప్పేస్తే ఎట్లా, నేనెందుకు ఇక్కడ, అర్థమైంది. సరే, ఈ ఒక్క సినిమా తెలుసులేండి, ఒక సినిమా తెలుసు కదా. నాగబాబు గారు ఫోన్ చేశారు, జయంతి దగ్గర ఒక కథ ఉంది, జయంత్ సి పరాంజీ తెలుసు కదా డైరెక్టర్, బావగారు బాగున్నారు, ఆయన దగ్గర కథ ఉంది చిరంజీవి గారికి, మరి మీరు వినండి అన్నారు. సరే, ఈయన వెళ్ళి జయంతి గారి దగ్గరికి వెళ్ళాడు. మరి ఎందుకు ఆయన ఏ మూడ్లో ఉన్నారో బిజీగా ఉండి, నేను తర్వాత చెప్తాను ఖాళీగా లేనన్నారు. అదే టర్నింగ్ పాయింట్ దేవి ప్రసాద్ జీవితానికి. తర్వాత ఆయన తర్వాత గుణశేఖర్ వచ్చాడు లైన్లోకి. గుణశేఖర్ లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చి ఒక కథ చెప్పాడు, నచ్చల. చిరంజీవి గారికి చెప్పమన్నా చెప్పాడు, అది నచ్చల, ఆయనకి నచ్చల. ఆయన ఇద్దరికి నచ్చలేదు కదా. కొన్నాళ్ళు అయింది, మరి ఎవరు ఇచ్చేసారో ఏం తెలియదు, మళ్ళీ ఎవరిని కన్విన్స్ చేశారో తెలియదు గుణశేఖర్ గారు. మళ్ళీ గుణశేఖర్ లైన్లోకి వచ్చారు డైరెక్టర్గా. అదే కథ, అదే సినిమా. వచ్చారు, తీద్దామన్నారు. అంటే మరి చిరంజీవి గారిని చెప్పుంటాడు ఆయన, గుణశేఖర్ గారు, బ్రహ్మాండంగా ఉంటుంది సార్ ఇది మీకు, పైగా ఇప్పుడు ఎక్కడో తీయాలి, ఎక్కడెక్కడెక్కడో తీయాలి చాలా, పైగా మీరు లైన్ లాంటి వాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి, అయితే టైటిల్ కూడా అలాగే పెట్టాను, నేను మృగరాజుని పెట్టాను, అయితే ఆ కథ తెస్తున్నాను సార్ అన్నారు. ఇది దేవి ప్రసాద్ గారికి ఇష్టం లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. జనరల్గా రామారావు గారు నేర్పింది ప్రొడ్యూసర్కి అన్ని అవగాహన తెలిసి ఉండాలి, ఏది తెలిసి ఉండాలి అన్నారు. ఇప్పుడు దీనికి ఇష్టం లేకుండానే జరిగిపోతుంది ఇది. సో ఈ ప్రాజెక్ట్కి ఏం తప్పు లేదు, ఈయన తప్పు లేదు, ఈయనకి ఇష్టం లేకుండానే జరిగిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారు ఒప్పుకున్నారు కాబట్టి చేసి తీరాలి ఈయన. ఇంచేతంటే చిరంజీవి గారితోనే సినిమా తీస్తాను అన్నారు కాబట్టి ఆయన కూడా ఏమనుకుంటారు, ఆయన ఒక బ్రహ్మాండమైన సినిమా తీయగల ప్రొడ్యూసర్ ఈయన తప్పితే ఈ కథకి సినిమా ఎవరు ఇంత భారీగా సినిమా ఎవరు తీయలేరు. అంచేత అంతకుముందు ఆయన ఒక్కడు తీసుకున్నాడు కాబట్టి ఎవరు గుణశేఖర్ గారు ఒక మెంటల్గా ఐడియా ఉంటుంది, బాగా తీయగలడు ఇది సినిమా అని. అంచేత అయినప్పుడు ఈ రిస్క్ చేయట్లో తప్పే ఉంది. అంటే ఇంత ఖర్చు పెట్టగలిగిన నిర్మాత ఎవరైనా ఉన్నారంటే హీరోలు చెప్పడం మామూలు పరిపాటి అది. అలాగా దేవి ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు చిరంజీవి గారు, ఎందుకంటే ఆయనకి ఎలాగో సినిమా చేయాలి కాబట్టి. ఆయనతో తప్ప సినిమా తీయనన్నారు కాబట్టి ఆయనకే చెప్పారు, ఇది మీరు తీయండి దేవి ప్రసాద్ గారు, బాగుంటుంది అది గుణశేఖర్ గారు కదా అన్నారు. అక్కడి నుంచి మొదలైందండి. మొదలైతే ఈయన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుంది బడ్జెట్, రెమ్యునరేషన్స్
ఎక్కువ. తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. సింహం ఎపిసోడ్ తీయటానికి సౌత్ ఆఫ్రికాకి కొన్ని కోట్లు, ఎంతో ఎన్ని కోట్లు కట్టాల్సి వచ్చిందటండి. ఎన్ని కోట్లు అనే ఫిగర్ లేదు కానీ వాళ్ళకి కట్టాల్సి వచ్చిందట సౌత్ ఆఫ్రికాలో ఫారెస్ట్లో తీయటానికి, సింహం ఎపిసోడ్స్ తీయటానికి. ఏమండి తర్వాత ఫిల్ము ఎక్స్పోజరు ఎన్ని, ఈ జంతువులతో సినిమా కదండి, పైగా ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్స్పోజరు ఎన్ని రీళ్ళు అయిందో అప్పుడు నెగిటివ్ కాస్ట్ని బట్టి ఇక దానికి లిమిట్ లేదు, బడ్జెట్ లిమిట్ లేదు, తర్వాత టైము రిస్ట్రిక్షన్ లేదు. ఇవన్నీ దేవిప్రసాద్ గారికి ఇష్టం లేని, ఇవన్నీ వద్దని చెప్పిన ఆయన రామారావు గారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈయన కంట్రోల్ దాటిపోయింది. సో ఈయన చేయటమే తప్ప ఒక క్యాషియర్ లాగానో లేకపోతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ గానో బిహేవ్ చేయాల్సి వచ్చింది తప్ప ఈయన నిర్ణయం మీద ఏమీ జరగలేదు. చిరంజీవి గారు కూడా అడ్డుకోలేదంటే ఆయనకి ఎవరు చెప్తారు, తీసుకెళ్ళి ఆయన చేయటమే పని. సినిమా బాగా రావాలని ఆయన కూడా అనుకుంటారు కదా. చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఫ్లాప్ సినిమా చేయాలని ఎవరు అనుకోరు కదా. ఏమండి, చిరంజీవి గారు కూడా సినిమా బాగా వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన సినిమా చేశారంటే గ్రాండియర్ ఉంది కాబట్టి, గ్రాండియర్ హీరో గారు ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పులేదు. ఒక గ్రాండియర్ ఇవాళ రాజమౌళి గారు ఎలా చేస్తున్నారో అప్పట్లో అలాగా ఆ గ్రాండియర్ని ఎక్స్పెక్ట్ చేసి సినిమా సౌత్ ఆఫ్రికాలో తీస్తున్నారంటే ఎంత స్క్రీన్ ప్లే అదంతా వినుంటారు ఆయన. పైగా గుణశేఖర్ గారి మీద నమ్మకం ఉంది, ఒక చార్మినార్ లాంటి సెట్ వేసి తీసినారు కాబట్టి ఆయన నమ్మటంలో కూడా తప్పులేదు, ఎవరు తప్పులేదు. కాకపోతే ఇవన్నీ ఇష్టం లేని నిర్మాత దేవిప్రసాద్ గారు. మెయిన్ అది తెలుసుకోవాల్సింది. అంటే ఈ ఒక్క సినిమాయే తన ప్రమేయం లేకుండా, తన ఇష్టం లేకుండా, తన కంట్రోల్ లేకుండా, మెయిన్ కంట్రోల్ లేకుండా జరిగిన సినిమా ఇది. ఈయన ఒళ్ళి చెప్పిందంతా చేయటం, వాళ్ళకి కావాల్సింది తెచ్చేయటమే తప్ప ఈయన ఇది వద్దు అని చెప్పేంత ఇది లేదు ఆయనకి. ఈ సినిమాకి వచ్చిన అది ఇది తయారైందండి. తయారైన తర్వాత దాదాపుగా ఈయన దేవి వరప్రసాద్ గారు ఇంజనీరింగ్ చదివిన తర్వాత రామారావు గారు పిలిచిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక 5 సినిమాలు 4 సినిమాలు రామారావు గారితో తీశారు, హిట్లు, లాభాలు వచ్చినాయి. ఒక డబ్బింగ్ సినిమాలో కూడా లాభాలు వచ్చినాయి. చిరంజీవి గారితోనే 4 హిట్లు తీశారు, దాంట్లోనూ లాభాలు వచ్చినాయి. ఆ లాభాలు ఈ లాభాలు కాక ఇంకా అంత లాభం అప్పుల్లో మునిగిపోయి మొత్తం కెరీర్ మొత్తం జీవితాన్ని మొత్తం తుడిచిపెట్టిపోయింది. మొత్తం 30 సంవత్సరాల కష్టం ఒక ఇండస్ట్రీలో దీని నుంచి వచ్చిన మొత్తం అంతా వెళ్ళిపోయి జీరోగా మిగిలాడు ఆయన. జీరోగా మిగిలి ఒక అప్పిచ్చేవాడు లేడు, ఇది లేదు. తర్వాత ఎంత పెట్టాడో అంతకు డబుల్ పోయింది, ఆస్తులు పోయినాయి, ఇది పోయినాయి, మైనస్గా మిగిలాడండి. మొత్తం మైనస్గా మిగిలేటప్పటికీ ఇది ఎవరో తీర్చలేని బాధ, అది ఎవరో తీర్చలేని. అప్పుడు అక్కడ మైనస్ అయిపోయి ఇక సినిమాల గురించి దండం పెట్టేసి కూర్చున్నాడు ఆయన. ఇంట్లో కూర్చుంటే అప్పుడు గురువు గారు పిలిచి, నువ్వు అలా యాక్టివ్గా ఉండాలి ప్రసాద్ గారు. ఇక్కడ ఒకటండి, ఇంత నష్టం వచ్చింది కదా, నష్టం వచ్చినప్పుడు మరి అప్పుడు ఎన్టీఆర్ గారు డేట్లు ఏ విధంగా ఇచ్చారో చిరంజీవి గారు డేట్లు ఇవ్వచ్చు. అది ఇవ్వలేదట, అది నేను చెప్పలేదు. నాకు ఆయన మాట అన్నాడు, ఆయన నాకు ఈ తిరుగులేని మనిషి యావరేజ్ అయిన తర్వాత రామారావు పిలిచి, ఏమి పోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, మళ్ళీ నేను డెసిస్తాను, సినిమా చేసుకో అన్నారు ఆయన. అలాంటి మోరల్ సపోర్ట్ నాకు రాలేదు. రాకపోవటానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఒకవేళ చేద్దామని ఆయనకు ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఏంటి చేసేదని కూడా అని ఉండొచ్చు. ఎంచేదంటే ఇప్పుడు ఈ పెద్ద స్థాయి వచ్చిన తర్వాత సార్ మన మైండ్ మన మాట మనం ఎదట వాళ్ళ మీదకి వదిలేస్తాం సార్. మనం వాళ్ళు ఏం చెప్తే అది వినే పరిస్థితి వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి, ఎవరికైనా సార్. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవడానికి లేదు. అసలు ఆ గరణమ్మ గుడితో ఆపినా కానీ హ్యాపీగా ఉండేవాడేమో. హ్యాపీగా ఉంటామేంటి, కొన్ని తరాల వరకు అని సరిపోయేది. కొన్ని తరాలు
మరి అలాంటి ఆయన ఏమీ లేదండి. అదే. ఒక పర్మిషన్ కోసమే కొన్ని కోట్లు కట్టాడంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. దాంతో ఒక సినిమా తీయచ్చుగా, ఇక్కడ ఒక పర్మిషన్ కోసం. ఇక్కడ ప్రధానమైన తప్పు గుణశేఖర్ గారిదే కనపడుతుంది అప్పుడు. మరి అంతే కదా. అంతే కదా. ఇంకేదంటే ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ లేదటండి, ఖర్చు కంట్రోల్ లేదటండి, రెమ్యూనరేషన్స్ విపరీతంగా లేట్ అయిపోయి, సినిమా లేట్ అయిపోయి అనేకమైన ఇబ్బందులు వచ్చి లేట్ అయిపోయి రెమ్యూనరేషన్స్ పెంచేశారటండి. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సెట్లు ఫారెన్లో, సౌత్ ఆఫ్రికాలో. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లోనే కదా ఇప్పుడు హీరోల గురించి మనం మాట్లాడుకుంటాం. కృష్ణ గారు కావచ్చు, అయ్యో కొంతమంది మన రజనీకాంత్ ఇంతెందుకు రామారావు గారు, ఇక ఆయన రజనీకాంత్ గారు కూడా ముగ్గురికి సినిమా చేశారు కదా ఆయన. సినిమా ఇలాంటి టైంలోనే ఇలా టైంలో చేయాలి ఖచ్చితంగా. చేస్తుంటే ఆయన ఎక్కడ ఆకాశంలో ఉండేవాడు. పైగా ఇంకోటి ఆయన కమిట్మెంట్ చూడండి, ఫస్ట్ రామారావు గారితో చేశారు, తర్వాత చిరంజీవి గారు నా హీరో అన్నాడు. ఏ హీరో ఇంకా బాలకృష్ణ గారు తన చేతుల్లో డేట్స్ ఉన్నా కూడా తీయలేదు. అది ఒకటి మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి. బాలకృష్ణ గారు డేట్స్ చూడమని రామారావు గారు దేవి వరప్రసాద్ గారికి అప్పచెప్పారు డేట్స్. ఆయన డేట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇచ్చే అధికారం ఆయనకు ఉంది, తను తీసుకునే అధికారం ఉంది. అయినా కూడా తీయలే ఆయన. చెల్లెలకు మాత్రం ఒక సినిమా చేసి పెట్టాడు. అది మంచి హిట్ అయింది. అది కూడా మంచి హిట్. అంచేత ఇప్పుడు ఆ తర్వాత అండి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత గురువు గారు పిలిచి, ఇలా ఉండకూడదు ప్రసాద్ గారు. ఇంకేదంటే గురువు గారు ఇమ్మీడియట్గా ఫీల్ అయ్యే వ్యక్తి ఎవరు బాగపోయినా పిలిచారు. పిలిచి కొంతకాలం అయిన తర్వాత నువ్వు సినిమా తీయని ఎంఎస్ నారాయణ గారు ఏదో కథ చెప్తే అప్పుడు తీసిన సినిమా భజంత్రీలు. దురదృష్టం అది కూడా ఆడలేదు. కారణాలు ఏమైనా కావచ్చు. పైగా ఆయన ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగిన తర్వాత ఆయన తెరవ వచ్చి ఒక చిన్న బుల్లి పెట్టిలాంటి సినిమా తీస్తే ఏమంతది ఆయనకి? ఒక సెట్ కాస్ట్ కూడా తెలియదు. అది ఒక కోటిన్నరలో తీశాడు ఆయన. అయితే ఇక్కడ ఒకటండి, గరణముగుడు తర్వాత 10 years గ్యాప్ ఉందా దీనికి? కాదు సార్, సారీ సార్, మధ్యలో ఒక సినిమా చెప్పడం మర్చిపోయాను నేను. ఈ గరణముగుడు జరుగుతుండగా పక్కన ఈవి సత్యనారాయణ గారు అప్పులప్పారావు సినిమా తీస్తున్నారు. ఆయన మీద ఒక మంచి అభిప్రాయం దేవి వరప్రసాద్ గారికి ఉంది. చిరంజీవి గారితో షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఎవరంటే నేను ఒక ఈవి గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీరు ఓకే అంటే ఆయన అప్రోచ్ అవుతాను. అప్పటికే ఆయన సక్సెస్ ఫిల్మ్స్ తీశాడు. ఆయన వే ఆఫ్ నేరేషన్ బాగుంటుంది, కామెడీ అది. అని చేత మీరు ఓకే అంటే ఆయన్ని ఫిక్స్ చేస్తాన్నారు. ఓకే బ్రదర్ ప్రొసీడ్ అన్నారు ఎవరు? చిరంజీవి గారు. అంటే అప్పుడు ఈవి గారి దగ్గర బుక్ చేసి అల్లుడా మజాకా అనే సినిమా తీశారు ఆయన. అల్లుడా మజాకా తీస్తే అందులో డాన్సర్కి మహిళలు కొంచెం గందరగోళం చేశారు. అప్పుడు కామెంట్స్ చేశారు ఆ సినిమా మీద. సక్సెస్ అయినా కూడా దాన్ని ఎంజాయ్ చేయలేకపోయినా. ఆ తర్వాత అల్లుడా మజాకా తర్వాత వచ్చిన మార్పు, పెను మార్పు ఈ మృగరాజు. కానీ ఆయన లాస్ట్ లో చూడండి, ఆ దేనస్థితి ఎంతవరకు చెప్తుంటారు. దేనస్థితి ఎంతవరకు? అప్పులు, తర్వాత ఒక్కటే కూతురు, మొహం చూపించలేకపోవటం, ఇచ్చేయటం, చాలా ఆ రాయల్టీ ఎంచేతంటే రాయల్గా బతికిన ఆయన కదా, ఆ ఇబ్బందులు భరించలేక అన్ని ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ తర్వాత గురువు గారు బాగా సపోర్ట్ చేశారు అప్పట్లో. కానీ ఇది చిరంజీవి గారి కెరీర్ లో ఎందుకు ఈ మచ్చగా ఎందుకుందో అర్థం కావట్లేదండి. అంటే మచ్చ అంటే ఒకటి ఎందుకంటే ఆయన మళ్ళీ చేయకపోవటం, ఆయనకి డేట్స్ ఇచ్చి ఫ్రీగా చేసుంటే ఒక బాగుండేదేమో. సపోర్ట్ ఇస్తే బాగుండేది. కానీ ఒకటండి అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో ఇప్పుడు కారణాలు ఏవైనా ఉండొచ్చు సార్ చేయకపోవటానికి. ఒకవేళ గబుక్కుని దేవి ప్రసాద్ గారు ఏమైనా అన్నారేమో, ఇలాగ ఈయన వల్ల పోయిందని అనున్నా కూడా మనసు నొచ్చుకుని ఉంటుంది కదా ఆవిడ ఆ టైంలో. మీకు అర్థం కాలే? ఇప్పుడు మనకు తెలీదు. చేసే ఉండేవారేమో, చిరంజీవి గారు ఇచ్చేవారేమో, ఇవ్వకుండా మాత్రం ఉండేవారు కాదు ఆయన మనసుకి. మరి ఆయన మనస్తత్వం హెల్ప్ చేసేదే. మరి అంచేత ఏ కారణాలు మనకు తెలియదు. మరి ఇంకోటి ఫారెన్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏదన్నా కావాల్సినది తీసుకురాడంట. చిరంజీవి గారికి ఏవి కావాలో 5 తీసుకొస్తారు. అది కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. నాకు గుర్తురాల. కరెక్టే. చిరంజీవి గారిని ఆయన ఒక దేవుడిలాగా చూసుకున్నారండి ఇద్దరు. నేను ఆయన్ని గాడ్ ఫాదర్ లాగాను,
ఈయన్ని ఒక ఇదిగాను ఉమ్, బ్రదర్ లాగాను చాలా బాగా చూసుకున్నారు. అదే. చిరంజీవి గారికి అంత వాల్యూ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అంటే దాదాపు అందరూ ప్రొడ్యూసర్స్ వాల్యూ ఇస్తారు చిరంజీవి గారి బిహేవియర్కి. ఆయనకి అందరూ ఇస్తారు. అందులో కొంచెం ఈయన ఎక్కువగా అభిమానం చూపించేవాడు. ఎంచేతంటే ఈయనకి నచ్చింది చిరంజీవి గారి స్టార్డమ్ కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఉమ్, ఆయన హార్డ్ వర్క్, రైట్ రైట్. చిరంజీవి గారు చేసిన హార్డ్ వర్క్. అంచేత ఏమాత్రం ఇది లేకుండా అర్ధరాత్రి 3 గంటల వరకు ఏమిటి నన్ను ఇలా ఎక్స్టెండ్ చేశారో చెప్పకుండా అని అనకుండా ఆయన కష్టపడటం చూసి నేను చిరంజీవి గారితోనే తీస్తాను అన్న ప్రొడ్యూసర్ దేవివర ప్రసాద్ గారు. ఇంకెవరూ అనౌన్స్ చేయరు అలాగా. ఉమ్, సో అలాంటి ఆయనకి మరి ఏదొచ్చినా కూడా మరి ఏదొచ్చిందో మనకు తెలియదు. మనకు తెలియని విషయాలు అవును. చెప్పుకోవడం అనేది, కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును, అవును. మనకు తెలిసి చిరంజీవి గారు మంచి వ్యక్తి. ఉమ్, ఆయన మరి అప్పట్లో మరి ఏ సిచ్యువేషన్లో ఆయన చేయలేకపోయారు అనేది మనకు తెలియదు. అదే. అదండి. ఉమ్, ఏమైతే ఏముంది, ఆయన మళ్ళీ లేవలేకపోయారు. అయితే ఇక్కడ ఒకటండి, ఉమ్, ఈయనకి ఉమ్, ఈయన కెరీర్కి సంబంధించి అంటే మనకి ఉమ్. కర్మఫలం అంటాం. కర్మ అవునవును కర్మ. ఈయనది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందంట. కరెక్ట్. ఫ్లాష్ బ్యాక్ లో అది. ఎవరికో ఒకళ్ళకి అన్యాయం చేశారు, ఎవరికో ఒకళ్ళకి మనం ఇది తెలియదు, పూర్తి వివరాలు తెలియదు, చెప్పుకోకూడదు. అంతేనా? ఒకరికి అన్యాయం చేశారని తెలిసింది. తెలిసింది. ఓకే. అందుకనే ఆ, మీరన్న కర్మ స్వామి డ్రెస్లో ఉన్నారు కాబట్టి మీరు అన్నది కరెక్టే. ఓకే ఓకే. ఇంచేదంటే అది నాకు తెలుసు. ఆ, కానీ మనం మన ఛానల్కి అది దూరంగా ఉంచాం కాబట్టి ఓకే. ఆ కామెంట్స్ మనం చేయట్లే. రైట్. అది నిజమే. నిజమేనా? కర్మఫలం అనుభవించక తప్పదు. ఉమ్, ఏమండి, ఉమ్, ఎవరికన్నా మనం అన్యాయం చేస్తే నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తారంటానికి కొన్ని ఉదాహరణలు ఉమ్, కనపడతా ఉంటాయి కొన్ని. ఓకే ఓకే. అంచేత ఉమ్, దాటి గురించి మనం అదేలే. మన ఛానల్లో మంచిగా చెప్పుకుందాం. ఉమ్, ఏమంటే అందరూ బాగుండాలి అనుకుంటాం, రైట్. అందులో మనం ఉండాలనుకుంటాం. రైట్. అది మన ఛానల్ లక్ష్యం. ఓకే. ఏదేమైనా ఉమ్. ప్రొడ్యూసర్ లాస్ట్ మినిట్ లో అలా అవటం అనేది బాధాకరం. బాధాకరం. ఎంచేతంటే ఇండస్ట్రీకి కూడా బాధాకరమే. ఎంచేతంటే అవును, అవును. అలా నిర్మాతలు కావాలండి ఇండస్ట్రీకి. అవును, అవును. నేను అనేది ఎప్పుడైనా కూడా ఈ బడ్జెట్ వేరియేషన్స్, ఈ బడ్జెట్ తెలియకుండా పెంచుకుంటూ పోతే ఎప్పటికైనా బాండం బద్దలవుద్దంటానికి కారణం ఇది ఒక ఉదాహరణ. ఆ, అంచేది భారీ బడ్జెట్లు అంటారు చూసారా, ఎప్పుడన్నా ఒక్క దెబ్బ తగిలితే ఉమ్, ఇప్పుడు ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయితే బాగానే ఉంటుందండి. ఆ తర్వాత దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని తేరుకోవటం కష్టం. ఆయన చేతిలో నుంచి మీరు అన్నట్టు బడ్జెట్ కంట్రోల్ తప్పిందని అన్నారు చూసారా? అవునవును కరెక్ట్. అది మేజర్. లేకపోతే మేజర్. ఒక క్యాషియర్ దాకా ఎంత కావాలంటే అంత ఇచ్చాడంటండి ఈయన. అదే. ఇది ఇన్ని కోట్లు తీసురా, 2 లక్షలు తీసురా ఉమ్, అంటే ఇలా ఇచ్చేయటం అంతే. ఏంటిది ఆయనకి ఇష్టం లేని పని అది. ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ దేవివర ప్రసాద్ గారు. ఆయన కానివ్వండి, ఒక రామానాయుడు గారు కానివ్వండి, ఒక ఈ లెవెల్లో ప్రొడ్యూసర్స్, అశ్విని దత్ గారు కానివ్వండి, ఈ లెవెల్ ప్రొడ్యూసర్స్ అందరూ ఎలాగుంటారంటే, అందుకనే చాలామంది సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయటం మానేశారు, తన కంట్రోల్ తప్పిందని. తర్వాత ఈయన కూడా దేవివర ప్రసాద్ గారు కావాలంటే ఇంకోటి తీయొచ్చు, కానీ ఇక ఆ సినిమా మీద విరక్తి వచ్చేసింది ఆ సినిమాతోటి. ఈ సినిమాకు దూరంగా ఉన్నాడు ఆయన. అప్పుడు గురువు గారు యాక్టివ్ చేయాలని చెప్పేసి ఆ చిన్న సినిమా అప్పచెప్పారు ఆయన. ఏదైనా సాడ్ ఎండింగ్ మర్చిపోయాను. ఆయన ఇదైన తర్వాత ఆయన మరి ఎండ్ చెప్పాలి కదా ఆయన, మరి మనం చెప్పుకోకుండా అది ముగిస్తాం ఎలా ఇదిగా ఉండదు కదా. ఇలా ఉంటుండగా ఇలా కాలం గడుపుతున్నాడు. భజంత్రులు తీశారు ఆయన. భజంత్రులు కూడా దెబ్బతీసిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయిన కారణాలు ఏమిటో మనకు తెలియదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే మనం. లివర్ పాడైపోతే కిమ్స్ హాస్పిటల్లో చేరారు. కిమ్స్ హాస్పిటల్లో జరిపితే డిసెంబర్లో 2010లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇది 2010లో మరణించారు ఆయన.